ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనము. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవటంలో మనల్ని విఫలమయ్యేలా చేసే పరిస్థితులు అనేకం మన జీవితంలో మనకు ఎదురవుతుంటాయి. కొన్ని మన స్వచిత్తం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులైతే, మరికొన్ని వేరొకరు మన జీవితంలో జోక్యం చేసుకోవడం ద్వారా వచ్చే పరిస్థితులు. జేమ్స్ మెకోని ఈ విషయాన్ని గురించి ఒక కథ చెప్పాడు. ఒక గ్రామీణ వ్యక్తి 2 వారాల వయసున్న 2 గ్రద్ద పిల్లలను పట్టుకుని ఒక పెద్ద గదిలాంటి పంజరంలో బంధించి వేస్తాడు. కాలం గడుస్తుండగా అవి పెరిగి పెద్దవుతూ ఎగిరే వయసుకు చేరుకుంటాయి. వాటి రెక్కలు విశాలంగా చాపినప్పుడు 6 అడుగుల పొడవుకు వచ్చాయి. కానీ పంజరానికి పరిమితమైన కారణంగా అవి నేలను నడిచేందుకే అలవాటు పడ్డాయి. ఒకరోజు వాటిని బంధించిన వ్యక్తి చేపలు పట్టేందుకు సుదూర ప్రాంతానికి వెళ్లిన సమయంలో తుంటరి కుర్రాళ్ళు కొంతమంది పంజరం తలుపును తెరిచారు. వాళ్ళు ఆ పక్షులకు స్వేచ్ఛనిచ్చారు. కానీ అవి బయటకు వెళ్లి నేల మీదనే నడుస్తూ సంచరించసాగాయి. వాటి చూపంతా క్రిందనే ఉంది. పై చూపుకు అవి అలవాటు పడలేదు. ఎంత విచారకరం! అవి గ్రామీణ పచ్చిక బయళ్లలో అటు ఇటు సంచరిస్తూ అక్కడక్కడ పడి ఉన్న గింజల్ని ఏరుకు తినడం ప్రారంభించాయి. దేవుడు తమ్మును ఎత్తైన ఆకాశ వీధిలో విహరించేందుకు సృజించాడన్న వాస్తవాన్ని అవి విస్మరించాయి. సంవత్సరాల తరబడి పంజరంలో బంధించబడి ఉండటంతో వాటికి ఎగరడానికి చేత కాలేదు. అవి తమ రెక్కలను ఆడిస్తూ ఎగరడానికి ప్రయత్నించాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. అవి నేల మీద నుండి కొంత దూరం పైకి ఎగిరి కింద పడుతున్నాయి. వాటిలో ఒకటి అక్కడున్న కొలను వద్ద పైకి ఎగిరేందుకు ప్రయత్నించి ఆ కొలనులో పడింది. అక్కడున్న కొందరు దయతెలిచి దానిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఇంకొకటి అనేక ప్రయత్నాల తరువాత అక్కడున్న ఒక చిన్న చెట్టు కొమ్మపైకి ఎగరగలిగింది. కానీ ఒక క్రూరమైన కుర్రాడు రాయితో బలంగా కొట్టడంతో క్రింద పడి చచ్చిపోయింది. మరొకటి కూడా అలానే ఆ కుర్రాడి రాతి వేటుకు బలైంది. అలా ఆ 2 గ్రద్దల జీవితం విషాదంగా ముగిసిపోయింది. విషాదకరమైన ఈ కథలో మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. దేవుడు ఆ గ్రద్దలకు అసమానమైన స్వేచ్ఛనిచ్చాడు. వినీలాకాశంలో అత్యున్నతమైన ఎత్తులోకి ఎగిరే శక్తిని ఆయన ఆ రాజరకపు పక్షులకు ఇచ్చాడు. మిట్ట మధ్యాహ్నపు ఎండల్లో సూర్యుడికి ఎదురుగా పైపైకి ఎగరగల పక్షి అదొక్కటే. మానవ మాతృడెవడు ఎక్కలేనంత ఎత్తైన పర్వత శిఖరాగ్రాన గూడు కట్టుకునే శక్తి దానికి మాత్రమే ఉంది. గాలి తుఫాన్లు ఎదురైనప్పుడు మిగతా పక్షులన్నీ ముందే సురక్షితమైన ప్రదేశాలకు తరలిపోగా ధైర్యంగా నిలబడేది ఈ పక్షి ఒక్కటే. చివరిగా పెనుగాలులు తన వైపుకు వేగంగా దూసుకొస్తున్నప్పుడు కూడా అది ఏమాత్రం చలించదు. పెనుగాలులు తన సమీపానికి వచ్చి వేగంగా తన ఎదకు తాకిన క్షణాన అది తన రెక్కలు విశాలంగా చాపి పెనుగాలులను ఆధారం చేసుకుని కారు మబ్బులకు పైనున్న నిశ్శబ్ద ప్రదేశానికి చేరుకుని హాయిగా విహరిస్తుంది. నాకేం భయం లేదంటూ అలాంటి అసమానమైన రాజరపు లక్షణాలున్న ఆ పక్షులు పంజరానికి పరిమితం కావటం మూలాన పైకి ఎగరలేకపోయి చివరిగా మానవుడి క్రూరత్వానికి ప్రాణాలు విడవలసిన దుస్థితి ఏర్పడింది. ఎంత విచారకరం! ఈ పక్షులు దేవుడు తమకు ఏర్పాటు చేసిన అత్యున్నతమైన ప్రణాళిక నుండి ప్రక్కకు పోయాయి. ఈనాడు దేవుని బిడ్డల అనేకుల పరిస్థితి కూడా ఇలానే ఉందనే మాట వాస్తవం కాదా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.